వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఎస్ఎస్ఎల్వి D3ని విజయవంతంగా నింగిలోకి పంపించింది. ఈ రాకెట్ ద్వారా 175 కిలోల ఈఓఎస్ 8 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టింది. విపత్తుల సమయంలో ఈ ఉపగ్రహం కీలక సమాచారాన్ని పంపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రకృతి విపత్తులతో పాటు పర్యావరణం, అగ్నిపర్వతాలను కూడా ఇది పర్యవేక్షిస్తుంది. మొత్తం 17 నిమిషాల పాటు రాకెట్ ప్రయోగం కొనసాగింది. ఎస్ఎస్ఎల్వి D3 ప్రయోగం సక్సెస్ అయింది. అర్ధరాత్రి నుంచి ఈ రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. షార్ నుంచి ఎస్ఎస్ఎల్వి D3 రాకెట్ ను ఇవాళ ఉదయం 9 గంటల 17 నిమిషాలకు నింగిలోకి లాంచ్ చేశారు. ఇస్రో చైర్మన్ సోమనాథ్ శాస్త్రవేత్తలతో కలిసి ఈ ప్రయోగాన్ని పర్యవేక్షించారు. షార్లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగం జరిగింది. ఈ ప్రయోగం ద్వారా నింగిలోకి ఈఓఎస్ 8 శాటిలైట్ పంపించారు. ఈఓఎస్ 8 ఉపగ్రహం ఈ భూ పరిశీలన చేస్తుందని సోమనాథ్ తెలిపారు. ఎస్ఎస్ఎల్వి D3 రాకెట్ బరువు 119 టన్నులు, ఎత్తు 34 మీటర్లు, వెడల్పు 2 మీటర్లు. భూ ఉపరితలం నుంచి 475 కిలోమీటర్ల ఎత్తులో శాటిలైట్ ని కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టేలా దీనిని డిజైన్ చేశారు. ఈఓఎస్ 8 శాటిలైట్ బరువు 175 కిలోలు. శాటిలైట్ లో 3 పేలోడ్స్ ని అమర్చారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఇస్రోకి చెందిన యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ ఈ ఈఓఎస్ ను అభివృద్ధి చేసింది. ఇందులో ఉండే ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ పెలోడ్ మిడ్ వేవ్, లాంగ్ వేవ్ ఇన్ఫ్రారెడ్ లో చిత్రాలను క్యాప్చర్ చేస్తుంది. విపత్తు నిర్వహణలో ఈ సమాచారం ఉపయోగపడుతుందని ఇస్రో తెలిపింది. ఇదిలా ఉంటే ఈ ఏడాదిలో పిఎస్ఎల్వి రాకెట్ ప్రయోగం ద్వారా ప్రోబ్ శాటిలైట్ నింగిలోకి వెళ్తుందన్నారు ఇస్రో చైర్మన్ సోమనాథ్. నాసా నిసర్ ప్రయోగాన్ని పోస్ట్పోన్ చేసినట్లు తెలిపారు. పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, MK3, LVM-3 రాకెట్ ప్రయోగాల ద్వారా నింగిలోకి విభిన్న ఉపగ్రహాలు పంపిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. మరో ఏడాదిలో రాడార్ ఇమేజింగ్ శాటిలైట్, జియో ఇమేజింగ్ శాటిలైట్, టెక్నాలజీ డెవలప్మెంట్ శాటిలైట్, TDS రాకెట్ ప్రయోగాలకు సిద్ధమవుతున్నామని సోమనాథ్ చెప్పారు.